రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయిపోతున్నాడంట. లార్డ్స్ అదే చివరి వన్డేనట అని సోషల్ మీడియాలో వార్తలు చూసి చాలా మంది షాక్ అయ్యారు. కానీ ఇందులో అసలు నిజం ఏంటి, బీసీసీఐ ఏం చెప్పింది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన షో స్పోర్ట్ 360కి స్వాగతం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే రోహిత్ శర్మ ఇంగ్లాండ్ లార్డ్స్ వన్డే తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని. ఈ వార్త చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజంగానే హిట్మ్యాన్ కెరీర్ ముగిసిపోతుందా? అటు చర్చలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు వార్తలపై బీసీసీఐ అధికారంగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవత్కర్ సైకియా మాట్లాడుతూ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు రోహిత్ శర్మ ఇంకా భారత తరఫున క్రికెట్ కొనసాగించాలని కూడా తెలిపారు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రిటైర్మెంట్ వార్తలు పూర్తిగా రూమర్స్ మాత్రమే అని తెలిపోయింది. రోహిత్ శర్మ గురించి ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి పెద్ద టోర్నమెంట్ తర్వాత లేదా ఒక సిరీస్ సమయంలో ఇలాంటి ప్రచారం జరుగుతోంది. కానీ అధికారంగా ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వార్తలను నమ్మకపోవడమే మంచిది. రోహిత్ శర్మ ఇప్పటి టీమిండియాతో ఎంత కీలకమైన ఆటగాడు. అతని అనుభవం, నాయకత్వం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే బీసీసీఐ కూడా ఈ రూమర్స్ వెంటనే క్లారిటీ ఇచ్చింది. రోహిత్ శర్మ ఇంకా ఎంతకాలం వన్డేలో ఆడతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా క్రికెట్ అప్డేట్స్ కోసం షో స్పోర్ట్స్ 360 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.